Hello all. Please watch this video completely. This is very important and very informative video. Full video నా యూట్యూబ్ లో ఉంది. సో లింక్ నా బయోలో ఉంది. ఆర్ డైరెక్ట్ గా యూట్యూబ్కి వెళ్ళి లిఖిత సుబ్రహ్మణ్యం అని కొడితే వస్తుంది. సో అక్కడైనా చూడండి. సో జనరల్ గా మనము మన ఇంట్లో పిల్లల్ని బయట సరౌండింగ్స్ లో రిలేటివ్స్ లో చిన్న పిల్లల్ని చూస్తూనే ఉంటాం. జనరల్ గా పిల్లలకి హెల్త్ బాగాలేదు అన్నప్పుడు, వాళ్ళకి డయేరియా ఉంది అన్నప్పుడు మనం వెంటనే ఏమి ఇస్తామండి? ఓఆర్ఎస్ ఇస్తాం. సో మనం ఇచ్చింది అసలు ఓఆర్ఎస్ఏ కాదు, మనం కొనింది అసలు ఓఆర్ఎస్ఏ కాదు అని మనకు తెలిస్తే ఎలా ఉంటది? సో లాస్ట్ 8 years గా హైదరాబాద్ కి చెందిన డాక్టర్, ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఈ విషయం గురించి మనల్ని అలర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో రీసెంట్ గా మేడం కి, ఇప్పుడు నేను ఈ విషయం గురించి మాట్లాడడానికి కారణం, రీసెంట్ గా ఒక 2-3 days ముందు మేడం కి కెన్యూ విచ్ ఈస్ లైక్ కన్స్యూమర్ హెల్త్ డివిజన్ ఆఫ్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, అక్కడ నుంచి మేడం కి లీగల్ నోటీస్ వచ్చింది. సో అసలు ఈ కేసు ఏంటి, ఒక అంత పెద్ద కంపెనీ ఒక నార్మల్ డాక్టర్ కి లీగల్ నోటీస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉన్నాయి అనే దాని గురించి ఫుల్ గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఓఆర్ఎస్ అంటే ఏంటి? సో ఓఆర్ఎస్ అనేది ఇట్స్ నాట్ అ జనరల్ హైడ్రేషన్ డ్రింక్. సో ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు ఇచ్చిన ఒక ట్రీట్మెంట్ ఫార్ములేషన్ అన్నమాట. ఇది జనరల్ ఎనర్జీ డ్రింక్ కాదు, ఇది ఒక ట్రీట్మెంట్ ఫార్ములేషన్. సో మనం జనరల్ గా డయేరియా వచ్చినప్పుడు హైడ్రేషన్ అనేది బాడీలో తగ్గిపోతుంది, దాన్ని డిహైడ్రేషన్ అంటాం. అంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఆ డిహైడ్రేషన్ ని తగ్గించేదానికి వరల్డ్ వైడ్ గా రికమెండ్ చేసిన ఒక సొల్యూషనే ఈ ఓఆర్ఎస్ అనేది. దీంట్లో జనరల్ గా మనకు గ్లూకోజ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ ట్రైసోడియం సిట్రేట్ అనే ఉంటాయన్నమాట. సో ఇది, యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ నాట్ ఎన్ ఎనర్జీ డ్రింక్. ఇది ఒక లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ సొల్యూషన్ అని చెప్పాలి జనరల్ గా అయితే. సో ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఏం జరిగింది అని అంటే, 7-8 years ముందు ఇది స్టార్ట్ అయింది. సో మేడము అబ్జర్వ్ చేశారు, పిల్లలకి ఓఆర్ఎస్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత వాళ్ళు ఓఆర్ఎస్ తీసుకుంటున్నా కూడా వాళ్ళల్లో విజిబుల్ రిజల్ట్స్ అనేది లేదు. అంటే ఏదైతే మేడం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిజల్ట్స్ అనేది కనపడలేదు. దీనివల్ల మేడం అసలు ఎందుకు కనిపించట్లేదు, ఇలాగా ఓఆర్ఎస్ వర్కౌట్ అవ్వాలి కదా అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేయగా మేడం కి తెలిసింది ఏంటి అని అంటే, ఓఆర్ఎస్ అని ఒక లిక్విడ్ ఉంది, అలాగే ఓఆర్ఎస్ఎల్ అని ఒక లిక్విడ్ ఉంది. ఈ ఓఆర్ఎస్ఎల్ సేమ్ నేమ్ ఉండడం వల్ల పేరెంట్స్ ప్లస్ ఫార్మసిస్టులు ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోయి ఓఆర్ఎస్ కి బదులుగా ఓఆర్ఎస్ఎల్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దీని వల్ల ఏంటంటే, ఓఆర్ఎస్ అనేది ఫార్ములేటెడ్ డ్రింక్, WHO వాళ్ళు ఫార్ములేట్ చేసింది, విచ్ ఈస్ లైక్ ఎ ట్రీట్మెంట్. బట్ ఓఆర్ఎస్ఎల్ అనేది ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ డ్రింక్, విచ్ ఈస్ ఎనర్జీ డ్రింక్, ఎలక్ట్రోలైట్స్ ఉన్న డ్రింక్ మాత్రమే, అది WHO ఫార్ములేటెడ్ డ్రింక్ కాదు. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల ఇలా అవుతుందని చెప్పి మేడం ఏం చేశారంటే చాలా చేశారండి, చాలా ఫైట్ చేశారు. ఫస్ట్ పాయింట్, FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ మన ఫుడ్ కి సంబంధించిన సేఫ్టీస్ కి రెస్పాన్సిబుల్ గా ఉండే ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇలా ఈ ఆర్గనైజేషన్ కి మేడం ఒక లెటర్ రాశారు. తర్వాత హెల్త్ మినిస్ట్రీ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటాం, అంటే పబ్లిక్ కోసం, పబ్లిక్ బెనిఫిట్స్ కోసం ఏదైతే మనం కోర్టులో కేసు వేస్తామో దాన్ని పిల్ అంటాం. అలా కూడా మేడం కేసు వేశారు. అలా వేసిన ప్రతి దగ్గర, అప్రోచ్ అయిన ప్రతి దగ్గర మేడం చెప్పిన మాట ఒకటే, ఏంటంటే ఈ WHO ఫార్ములేట్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని యూస్ చేసిన డ్రింక్స్ మాత్రమే ఓఆర్ఎస్ అనేది వాడాలి. ఆ ఫార్ములా యూస్ చేయకపోతే ఓఆర్ఎస్ అనే నేమ్ ని వాడద్దండి, ఇది మాత్రమే మేడం చెప్పారు. అంతేకాని ఓఆర్ఎస్ఎల్ అనేది బ్యాడ్ అని కానీ, లేకపోతే ఓఆర్ఎస్ఎల్ అనే దాన్ని లిక్విడ్ బ్యాన్ చేయాలని కానీ, అది బ్యాడ్ ప్రోడక్ట్ అని కానీ, ఇలాంటి ప్రోపగాండా మేడం ఎక్కడా చేయలేదు. మేడం చెప్పిందంతా ఒకటే, ఓఆర్ఎస్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ఉన్న ప్రోడక్ట్స్ కి మాత్రమే ఆ నేమ్ యూస్ చేయాలి. ఆ ఫార్ములా మీరు యూస్ చేయట్లేదు అంటే ఆ నేమ్ ని యూస్ చేయొద్దండి అని చెప్పి మేడం చెప్పారనమాట. మేడము ఇంత ఫైట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ FSSAI అనేది ఏం చెప్పింది అని అంటే, ఎవరైతే WHO ఫార్ములా యూస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఓఆర్ఎస్ అనే ప్రోడక్ట్ ని నేమ్ యూస్ చేయండి, మీరు కన్నా ఆ ఫార్ములా యూస్ చేయకపోతే ఓఆర్ఎస్ నేమ్ ని యూస్ చేయొద్దండి అని చెప్పి FSSAI వాళ్ళు లాస్ట్ ఇయర్ October 2025 లో మేడం కి సపోర్టింగ్ గా ఈ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది, ఐ థింక్ దట్ ఈస్ ద లైక్ ఫస్ట్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి, ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఎక్కడా కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు ఎక్కడా కూడా ఈ ఓఆర్ఎస్ఎల్ ప్రోడక్ట్ అనేది అన్సేఫ్ అని మేము ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ నేమ్ మాత్రమే, కన్ఫ్యూజన్ లేకుండా ఓఆర్ఎస్ కి ఓఆర్ఎస్ఎల్ కి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేయండి అని చెప్పి ఈ ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పిందనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ ఓఆర్ఎస్ఎల్ అనే నేమ్ ని కాస్త ERZL గా మార్చారు, ఎలక్ట్రోలైట్ రీహైడ్రేషన్ డ్రింక్ అని చెప్పి ERZL గా మార్చారు. అయితే మేడం ఏమంటారు, ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అంతా సేమ్ గా ఉన్నప్పుడు ఫార్మసిస్టులు ఇంకా పేరెంట్స్ వీళ్ళందరిలో ఆ కన్ఫ్యూజన్ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఆ నేమ్ ని, ఆ ప్యాకేజింగ్ ని కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది అన్నది మేడం ఇంటెన్షన్. మేడం ఎక్కడా కూడా వీడియోస్ లో ఆ డ్రింక్ అన్సేఫ్ అని కానీ, ఆ డ్రింక్ ని బ్యాన్ చేయండి అని కానీ, ఆ డ్రింక్ గురించి నెగిటివ్ గా మాట్లాడడం కానీ ఎక్కడా చేయలేదండి. మేడం చెప్పిందంతా ఒకటే, దేర్ షుడ్ బి అ క్లియర్ పిక్చర్ అండ్ కంప్లీట్ clarity about which is formulated ORS and which is not. So madam first నుంచి ఫైట్ చేస్తుంది ఈ పాయింట్ కోసమే.
సో కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు, ERZL అనేది ఓఆర్ఎస్ కాదు, ఇది ఓన్లీ ఎలక్ట్రోలైట్ డ్రింక్ మాత్రమే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి దాన్ని కొంచెం నేమింగ్ ప్రాపర్ గా చేసుకుంటే ఈ కన్ఫ్యూజన్ అనేది అసలు ఎక్కడా ఉండదు. ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, వీళ్ళు ERZL అని పేరు మార్చిన తర్వాత మేడం మళ్ళీ దాన్ని కూడా అపోజ్ చేశారు, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి ప్యాకేజింగ్ అంతా అని చెప్పి. ఈ కంపెనీ వాళ్ళు, కెన్యూ కంపెనీ వాళ్ళు, విచ్ ఇస్ లైక్ కన్స్యూమర్ హెల్త్ డివిజన్ ఆఫ్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. సో వాళ్ళు ఏం చేశారంటే మేడం కి 2-3 డేస్ ముందు లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేశారు. ఏమని ఇష్యూ చేశారు, మా బ్రాండ్ రెప్యుటేషన్స్ ని మీరు డ్యామేజ్ చేస్తున్నారు, మీ స్టేట్మెంట్స్ అంతా చాలా మిస్లీడింగ్ గా ఉన్నాయి, సో మీ సోషల్ మీడియా పోస్టులు కూడా మీరు ఇమీడియట్ గా రిమూవ్ చేయాలి, విత్ ఇన్ 7 days మీరు మాకు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి ఈ నోటీస్ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే దానికి మేడం ఏం చెప్పారు అని అంటే, మేడం చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసం, అంటే మన అవేర్నెస్ కోసం మాత్రమే. అండ్ FSSAI కూడా మేడం ని బాగా సపోర్ట్ చేశారు, ఎందుకంటే మేడం చెప్పిన పాయింట్ లో 100% వ్యాలిడిటీ ఉంది కాబట్టి. అండ్ ఇది పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ గురించి మాట్లాడే విషయం కాబట్టి, అండ్ ఈ రైట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అనేది మేడం స్టేట్మెంట్ లో మెన్షన్ చేశారనమాట. అయితే ఈ లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత చాలా మెడికల్ కమ్యూనిటీస్ కూడా రియాక్ట్ అయ్యాయి. ఏమనంటే, ఇలా పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడం, ఓపెన్ గా మాట్లాడడం గానీ, రెస్పాండ్ అవ్వడం గానీ వాళ్ళ రైట్స్ అని చెప్పి మేడం కి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు నోటీస్ పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళెవరు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అండ్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఈవెన్ ఐ స్టాండ్ విత్ మేడం. ఒక చిన్న పిల్లల డాక్టర్ అయ్యుండి, ఐ మీన్ పిల్లలకి తగ్గకపోతే మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గకపోతే వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. సో అలాగా మేడం దగ్గర వచ్చి తగ్గకపోతే వాళ్ళు కూడా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ మేడం దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని, ఇది పిల్లల హెల్త్ విషయం, మన పిల్లల్ని మేడం పిల్లలుగా భావించి మన కోసం, మన పిల్లల కోసం మేడం 8 years ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఒక లేడీ అయ్యుండి, ఒక గవర్నమెంట్ ని, ఒక పెద్ద కంపెనీని తను అంత అపోజ్ చేసి అంత ఫైట్ చేస్తే ఇవాళ తనకి వచ్చింది ఏంటి అని అంటే ఒక లీగల్ నోటీస్. అంత పెద్ద కంపెనీ ఒక లీగల్ నోటీస్. సింపుల్ గా మేడం చెప్పింది ఒకటే, మీరు మీ ప్రోడక్ట్ సేల్ చేసుకోండి, బట్ జస్ట్ నేమ్ మాత్రం క్లారిటీగా, కన్ఫ్యూజన్ లేకుండా పేరెంట్స్ కి, ఫార్మసిస్ట్లకి అందరికి క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పారు. ఇందులో పెద్ద మిస్టేక్ ఏం లేదు కదండి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అనమాట. ఈ కేసులో ఇంకొక ఇంపార్టెంట్ డిస్కషన్ పాయింట్ ఏంటి అని అంటే, యూజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ సుక్రలోజ్. సో సుక్రలోజ్ అనేది జనరల్ గా ఆర్టిఫిషియల్ నాన్ షుగర్ స్వీట్నర్. నేమ్ లోనే మనకు తెలుస్తుంది, ఆర్టిఫిషియల్, న్యాచురల్ కాదు. అండ్ నాన్ షుగర్ స్వీట్నర్ ఆబ్వియస్లీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, రైట్? సో మేడం ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఇది గ్లోబల్లీ అప్రూవ్డ్ ఇంగ్రీడియంటే. బట్ మేడం ఏం చెప్పారంటే, 2 years లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. అండ్ ఇది గ్లోబల్లీ అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్ అయినా కూడా దీని మీద ఈవెన్ US లో కూడా బాగా కేసెస్ జరుగుతున్నాయి. అండ్ డయట్ కోక్ లో కూడా ఈ సుక్రలోజ్ అనేది ఉంటుంది. అలాగని మీరు పిల్లలకి డయట్ కోక్ ఇవ్వరు కదా డైలీ. సో డైలీ ఇంటేక్ అనేది ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఎప్పుడో ఒకసారి కావాలంటే తీసుకోండి, ఇది మేడం చెప్పిన మాట. అంతేగాని ఆ ప్రోడక్ట్ అసలు యూజ్ చేయొద్దు, బ్యాన్ చేయండి అనే మాట అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదండి మేడము. సో ఫైనల్ గా ఈ కేసు నుంచి పేరెంట్స్ ముఖ్యంగా మీరేం నేర్చుకోవాలి అని అంటే, ORS అనేది జనరల్ గా రీహైడ్రేషన్ కి, ఐ మీన్ బాడీ డిహైడ్రేషన్ తగ్గించడానికి WHO వాళ్ళు ఫార్ములేట్ చేసిన ఒక మెడికల్ డ్రింక్. ఇట్స్ నాట్ ఎన్ ఎనర్జీ డ్రింక్, ఇట్స్ ఎ ట్రీట్మెంట్, ఓకే? బట్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ అనేది జనరల్ కంపెనీ వాళ్ళు ఎనర్జీ డ్రింక్ లాగా బిల్డ్ చేసింది అనమాట. దిస్ లైక్ ORSL కానీ, ERZL కానీ ఇవంతా. సో ఈ ఎవరైనా మీరు ORS వాడాలి అని అనుకుంటే WHO రికమెండ్ చేసిన ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాక్స్ మాత్రమే వాడండి. లేబుల్ ని కేర్ఫుల్ గా చెక్ చేయండి. ఎక్కడైనా సరే ఇది ORS డ్రింక్ కాదు, ఇది WHO రికమెండ్ చేసిన డ్రింక్ కాదు, ఇలాంటివన్నీ చాలా చిన్న వర్డ్స్ లో మెన్షన్ చేస్తారు, చిన్న లెటర్స్ లో మెన్షన్ చేస్తారు, బికాస్ వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ అవ్వాలి కాబట్టి. సో ఇవన్నీ చాలా జాగ్రత్త చూసుకోండి. అండ్ ఫైనల్ గా ప్లీజ్ స్టాండ్ విత్ డాక్టర్ శివరంజని మేడం. మన కోసం, మన పిల్లల కోసం మేడం ముందుకొచ్చి 8 years గా మన కోసం, మన పిల్లల కోసం సొసైటీతో ఇంత ఫైట్ చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ తో ఫైట్ చేస్తున్నారు. సో ప్లీజ్ స్టాండ్ విత్ మేడం. లెట్స్ షో ద పవర్ ఆఫ్ పబ్లిక్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. ఐ హోప్ ఈ వీడియోతో చాలా మందికి అసలు ఏంటి ఈ విషయము, ఏంటి కేసు, ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో.